నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపలేం. మన పౌర విమానయాన శాఖ పరిస్థితి ఇది. అహ్మదాబాద్‌లో విమానం పేలినప్పుడే బోయింగ్‌కి ఫుల్లుగా ఆయిల్ ఉంది. ముందంతా చెక్ చేసుకున్నారు. ఆ గ్రౌండ్ స్టాఫ్ చెప్పారు. అలాగే అందులో పైలట్ ఓకే చేసుకున్నాడు. అదంతా రికార్డ్ అయింది కాక్‌పిట్‌లో. ఆ తర్వాత పైకి ఎగురుతున్నటువంటి సందర్భంలో ఒక ఇంజిన్‌కి సంబంధించి ఆయిల్ సప్లై ఆగిపోయింది. ఒక్క ఇంజిన్ మీదనే పనిచేస్తున్నప్పుడు అది డౌన్ అయిపోతుందంటూ పక్కన ఉన్నటువంటి పైలట్ అడిగాడు. "నువ్వు చెక్ చేసావని?" "నేను చెక్ చేశానని" చెప్పాడు. "మరి ఆగిపోతుంది చూడు" అని చెప్తూ ఉండగా పేలిపోయింది. అది చూసాం. అది బోయింగ్‌లో ఇట్లాంటి లోపాలు ప్రపంచవ్యాప్తంగా అనేకం వెలుగు చూస్తున్నా ఇప్పటికి కూడా అహ్మదాబాద్ విమానం మీదన స్పష్టమైన సమాధానం లేకుండా దర్యాప్తు జరుగుతుందంటే కోర్టులు మోసం చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నది మన పౌర విమానయాన శాఖ. అదే సందర్భంలో ఇప్పటి వరకు దాని మీద స్పష్టత రాలేదు. ఎందుకు జరిగింది అన్నటువంటి. ఇప్పుడు మరొక ప్రమాదం తృప్తిలో తప్పింది అని చెప్పాలి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 3:20 ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం టేకాఫ్ అయింది. ఆ వెంటనే కుడివైపు ఇంజన్ ఆయిల్ ప్రెషర్ అసాధారణంగా తగ్గిపోవడాన్ని పైలట్ గుర్తించారు. ప్రెషర్ జీరోకి పడిపోయింది. ఢిల్లీ నుంచి ఇది ముంబైకి బయలుదేరినటువంటి విమానం. టేకాఫ్ అయిన వెంటనే పైలట్ ఈ లోపాన్ని గుర్తించారు. దాంతో వెంటనే దాన్ని వెనక్కి తీసుకొచ్చారు. ఆ కుడివైపు ఇంజన్ ఆయిల్ ప్రెషర్ అసాధారణంగా తగ్గిపోవడంతో అది జీరోకి పడిపోయి ఒక ఇంజన్ పనిచేయలేదన్నమాట. పైలట్ విమానాన్ని వెనక్కి మళ్ళించి టేకాఫ్ అయిన చోట సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఘట మీద ఎయిర్ ఇండియా స్పందించింది. భద్రతా ప్రోటోకాల్స్ ఆధారంగా విమాన సిబ్బంది నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విమానాల్లో సాంకేతికపరమైన తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఊహించని స్థితి వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం చిందిస్తున్నామని, ప్రయాణికులు ముంబై చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది. ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఈ లోపాల మీదన ఎందుకు ఇట్లా మిస్ అవుతున్నది అన్నటువంటిది మాత్రం తేల్చట్లేదు. అది బోయింగ్ ఫెయిల్యూర్ అయితే ఓపెన్గా చెప్పాలి, ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది.